జోహార్ అమర్జీ పొట్టి శ్రీరామ్ గారు. ఆడగారు వెళ్తున్నా ఓకే తీసా జోహార్ అమర్జీ పొట్టి శ్రీరామ్ గారు. 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 ఈ బాబు తమ్ముడే జై వాసవి జై జై వాసవి. ఈ రోజు పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా స్థానిక శివుడి బొమ్మ వద్ద పూలమాల అర్పించి వారికి ఎంతో ఘనంగా నివాళులు అర్పించాము. ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ వారు అలాగే ప్లాటినం మరియు ఫ్యామిలీ క్లబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా పొట్టి శ్రీరాముల గురించి గారు చెప్పుకోవాలంటే మనకి భారతదేశానికి స్వతంత్రం రావాలంటే ఎంతో మంది త్యాగాలు చేసి మనం స్వాతంత్రం వచ్చింది. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి మనకి 1953 అక్టోబర్ 1న మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడిందండి. వారిని ఈ విధంగా ఈ జయంతి రోజున వారిని స్మరించుకుంటూ ఈ విధంగా చేయడం భావితరాల వారికి కూడా వారి గురించి తెలిసే విధంగా చేయాలనే ఉద్దేశంతో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు మరియు నర్సాపేట క్లబ్స్ నుంచి అందరం సంయుక్తంగా చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం చేయడం ఎంతో సంతోషదాయకంగా ఉందండి. పొట్టి శ్రీరాములు గారికి, పొట్టి శ్రీరాములు గారికి, పొట్టి శ్రీరాములు గారికి. జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు. జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు. జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు. ఆయన జయంతిని ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు సేవా సమితి అని మిర్యాల నరహరి గారు, అలానే కొత్తూరి కిషోర్ గారి బ్రదర్స్, అలానే కటమూరి ఆంజలి గారు, వారు దాదాపుగా నాకు తెలిసి 20 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలని జయంతి, వర్ధంతి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, అలానే ఈ మధ్య కాలంలో కొన్ని క్విజ్ కార్యక్రమాలు కూడా చేస్తూ ఆయన మర్చిపోకుండా, మనం మర్చిపోవడం అనేది కాదు, అప్పుడప్పుడు గుర్తుండితే ఇప్పుడు రాబోయే తరాలకు తెలిసే విధంగా వారి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదాయకం. ఆ కార్యక్రమంలో భాగంగా మేము కూడా ఈరోజు వాసవి క్లబ్ థియేటర్ తరఫున వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఇలానే ఈ ఆయన మహానుభావుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మనకి తెలుగు జాతి వారికి అంతకుముందు లేకపోతే మనం మద్రాసీలు అనేవాళ్ళు, అలాంటిది ఆయన తెలుగు వారి కోసం అసూలు పాసి ఆంధ్ర రాష్ట్ర అవతరణ తీసుకొచ్చారు. దానికి మనందరం కూడా కృతజ్ఞులు అయ్యి ఆ పేరుకి మనం గుర్తింపు తేవాలని, అలానే మనందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పొట్టి శ్రీరాములు సేవా సమితి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాసవి ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈ రోజున స్థానిక శివుడి బొమ్మ దగ్గర పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్ గ్రేటర్, అట్లానే వాసవి క్లబ్ వనిత
సంయుక్తంగా పూలమాలేసి వాళ్ళకు నివాళులర్పించడం జరిగింది. మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు 58 రోజులు ఆమరణ నిరాక్ష చేసి వారు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి రావడానికి ఎంతో కృషి చేశారు. ఎన్నోసార్లు జైలు కూడా పోయించారు. అట్లాంటి మహానుభావుడు మరి ఆ జయంతి కానీ వర్ధంతి కానీ ఇట్లా పొట్టి శ్రీరాములు సేవా సమితి ఆధారంలో నర్సరావుపేటలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మనం వాళ్ళ జయంతి వర్ధంతి వచ్చినప్పుడే వాళ్ళ పూలమాలేసి వాళ్ళు నివాళులర్పిస్తున్నాము. అట్లానే వారు చేసిన త్యాగాన్ని మనం గుర్తించుకొని అట్లా కొన్ని స్కూళ్ళల్లో కానీ విద్యార్థులకి అట్లా కాలేజీలో వాళ్ళ జీవిత చరిత్ర గురించి తెలియజేస్తే మరి ఆ రోజు ఆ మహానుభావుడు ఒక ఉద్యోగం చేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి కూడా ఒక సాదాసీదా వ్యక్తిగా ఉండేవాడు. మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ వచ్చింది, ఈ విధంగా మనం స్వచ్ఛందంగా ఉన్నా అంటే ఆ మహానుభావుడి త్యాగమే. అట్లాంటి మహానుభావుడి త్యాగాన్ని మనం ఇంకా చాలా మందికి యువతకి ఇంకా తెలియజేయాలి. గతంలో మన చిన్నప్పుడు చదువుకునేప్పుడు స్కూల్లో మనకు పాఠ్య పుస్తకాల్లో ఉండేది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ పొట్టి శ్రీరాములు వర్ధంతి జయంతి గురించి, వారు చేసిన సేవాకార గురించి, వారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ రావడం కోసం 58 రోజులు మనం ఏదో ఒక రోజు 2 రోజులే మనం భోజనం టిఫిన్ చేయకపోతే మనం నిరసపడతాము. అట్లాంటి మహానుభావుడు 58 రోజులు ఒక నీళ్లు ఏమి తాకుండా ఉంటేనే ఆ రోజు మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ వచ్చింది. అట్లాంటి వ్యక్తిని మనం గుర్తించుకొని ఆంధ్ర రాష్ట్ర అవతరణ కృషి చేసిన వ్యక్తిని గుర్తించుకుంటూ ఇట్లా విద్యార్థులకు తెలియజేస్తూ మరి పొట్టి శ్రీరాములు గారి సేవా సమితి వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తున్నారు. దీని సందర్భంగా వారికి తెలియజేస్తున్నాము. వారి తరపున ఏదైనా కుట్టు మిషన్లు గతంలో కుట్టు మిషన్లో నేర్చుకోవాలండి, ఇంకేదైనా కార్యక్రమం పెడతామని కూడా మా వాసీ క్లబ్ తరపున మా తరపున కూడా నేను స్వచ్ఛందంగా వాళ్ళకి సహాయ సహకారం అందిస్తానని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. ఈ రోజు 124వ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల దండ ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ రోజు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే పొట్టి శ్రీరాములు గారు మన దేశానికి ఎంతో చేశారు. ఆయన్ని గుర్తు పెట్టుకొని ఈ రోజు అన్ని సంస్థలు వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్ ప్లాటినం, వాసవి క్లబ్ ఫ్యామిలీస్ 3 క్లబ్లు కూడా కలిసి ఇంకొక కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తాము. ఇంటర్నేషనల్ ఆదేశాల ప్రకారం మనోనేస్తం అనే కార్యక్రమంలో మరి బీదవారికి 30 మందికి ఈ రోజు టవల్స్, ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు మేము నిర్వహించుకోవటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఎన్ని సంవత్సరాలైనా మరి ప్రపంచంలో మనిషి లేకపోయినా బ్రతికి ఉన్నారు, గుర్తు తెచ్చుకుంటున్నారంటే ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని సేవలు, మన దేశానికి ఎంత సేవ చేస్తేనో గుర్తు పెట్టుకుంటాం. అందరి మనసులో ఉండిపోయిన పొట్టి శ్రీరాములు గారికి మరొకసారి జయంతి ఉత్సవాల వేడుకల్లో ఈ కార్యక్రమాలని 3 క్లబ్లు కలిసి నిర్వహించుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కె సుజాత లక్ష్మి.